చిన్న చిన్న సమస్యలు రాగానే తల్లడిల్లిపోవద్దు. ఏం జరిగినా అంతా మన మంచికే జరిగింది అని మనసులో అనుకోండి. సమస్యలను చూసి బెదిరిపోతే ఆరోగ్యం చెడిపోవడం తప్ప ఇంకేమీ దక్కదు. ఒక రాజుకు ప్రాణ స్నేహితుడు ఉండేవాడు. ఇద్దరూ కలిసి ఎక్కువ సమయాన్ని గడిపేవారు. రాజు ప్రతి విషయాన్ని తన స్నేహితుడితో చెప్పేవాడు. ఆయన స్నేహితుడు ఏం జరిగినా కూడా అంతా మంచికే జరిగింది అనేవాడు. అతనికి పాజిటివ్ థింకింగ్ చాలా ఎక్కువగా ఉండేది. ఒకరోజు రాజు తన స్నేహితుడితో కలిసి వేటకు వెళ్ళాడు. దట్టమైన అడవిలో రాజు వేటాడుతూ ఉంటే స్నేహితుడు అతనికి బాణాలు అందించేవాడు. ఒకసారి బాణం రాజు చేతికి తగిలి బొటనవేలు తెగి పడిపోయింది. వెంటనే అప్రమత్తమైన స్నేహితుడు ప్రథమ చికిత్సను చేశాడు. ఇద్దరు కూర్చొని ఎందుకిలా జరిగింది అనుకుంటున్నారు. చివర్లో స్నేహితుడు ఏం జరిగినా అంతా మన మంచికే జరిగింది అని అన్నాడు. దానికి రాజుకు విపరీతమైన కోపం వచ్చింది. తన బొటనవేలు ఊడి పడిపోతే స్నేహితుడు మంచే జరిగిందని అనడం ఆయనకు నచ్చలేదు. వెంటనే కొంతమంది భటులను పిలిచి తన స్నేహితుడిని 2 నెలల పాటు జైల్లో ఉంచవలసిందిగా చెప్పాడు. 2 నెలల పాటు రాజు ఒంటరిగానే వేటకు వెళ్ళాడు. ఒకసారి వేటకు వెళ్లి తప్పిపోయాడు. ఎటు వెళ్ళాడో తెలియదు. ఓ చోట నరమాంస భక్షకులు ఆయనకు ఎదురయ్యారు. రాజును చూసి అతడిని తన ప్రాంతానికి తీసుకెళ్లారు. అతడిని ఒక చెట్టుకు కట్టి చుట్టూ మంట పెట్టేందుకు కర్రలు పేర్చారు. ఆ మంటల్లో రాజుని ఆహుతి చేసి అతడిని తినేయాలి అన్నది నరమాంస భక్షకుల ప్లాన్. కట్టెలకు నిప్పు పెట్టేందుకు సిద్ధమవుతుండగా రాజుకు బొటనవేలు లేని సంగతి కనబడింది. ఆ నరమాంస భక్షకులకు మూఢనమ్మకాలు ఎక్కువ. మనిషిలో ఏదైనా లోపం ఉంటే వారు అతడిని తినరు. వెంటనే రాజును వారు వదిలేశారు. రాజు తనకు బొటనవేలు లేకపోవడమే ప్రాణాన్ని కాపాడిందని అనుకుని అక్కడి నుంచి వచ్చేశాడు. తన స్నేహితుడు బొటనవేలు ఊడి కింద పడినప్పుడు అంతా మన మంచికే అని ఎందుకు అన్నాడో అతనికి గుర్తొచ్చింది. వెంటనే స్నేహితుడి దగ్గరికి వెళ్లి క్షమాపణ చెప్పాడు. ఈ బొటనవేలు లేకపోవడం వల్లే నేను ఈ రోజు బతికి బయటపడ్డాను అని చెప్పాడు. అలాగే జైల్లో పెట్టినందుకు క్షమించమని అడిగాడు. వెంటనే స్నేహితుడు ఏదైనా ప్రతిదీ మంచికే జరిగింది అని మళ్ళీ అన్నాడు. రాజు నేను జైల్లో పెట్టిస్తే నీకెలా మంచి జరిగింది అని ప్రశ్నించాడు. దానికి ఆ స్నేహితుడు నువ్వు నన్ను 2 నెలల పాటు జైల్లో పెట్టడం వల్లే నీతో పాటు వేటకు నేను రాలేదు. లేకుంటే నేను కూడా వచ్చేవాడిని. బొటనవేలు లేని కారణంగా వారు నిన్ను వదిలేసేవారు. నన్ను మాత్రం తినేసేవారు. జైల్లో ఉండడం వల్లే నా ప్రాణం నిలిచింది అని చెప్పాడు. రాజుకు సానుకూల ఆలోచన శక్తి ఏంటో తెలిసింది. చిన్న చిన్న విషయాలకు తల్లడిల్లిపోవడం, సమస్య ఎదుర్కోవడం, అప్పటికప్పుడే పెద్ద నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదని అర్థం చేసుకున్నాడు. రాజే కాదు, ప్రతి ఒక్కరూ ఇదే విషయాన్ని తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. ప్రతి సమస్యకు తల్లడిల్లిపోయి అరిచి గోల పెడితే ఆరోగ్యం చెడిపోతుంది. కానీ దక్కేదేమీ ఉండదు. ఏం జరిగినా మన మంచికే జరిగిందని అనుకుని ముందుకు సాగుతూ ఉండాలి. ఏదో ఒక రోజు ఖచ్చితంగా మంచి ఫలితాలను అందుకుంటాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.